భారతదేశంలో ప్రజాస్వామ్యంలో పురుష కష్టపు లాంటి కూడా బహిరంగ ఉరిది. ఖైదీలందరూ నిద్రపోయేటప్పుడు ఏగుసావున ఖైదీలు కూడా చూడకుండా తెలియకుండా ఉరి తెస్తారు ఉరి శిక్షలు భారతదేశంలో. కానీ తెనాలిలో నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకుల్ని రౌడీల పేరుతో ఇచ్చేసారు. 2 క్రిమినల్ కేసులు రౌడీ షీట్ ఓపెన్ చేయొచ్చు. ఒక కానిస్టేబుల్ దాడి హత్యా ప్రయత్నం అన్నారు, అది మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళ చేతులు పవర్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టేసి 307 వేసి వాళ్ళని దాడి చేశారు. పోలీసులే శిక్షలు వేస్తే ఈ కోర్టులు ఎందుకు ఉంది? కోర్టులు మూసేయచ్చు కదా. పోలీసులే డైరెక్ట్గా శిక్షలు వేస్తే నడి రోడ్ల మీద ఈ కోర్టులు ఉంది ఎందుకు న్యాయస్థానంలో? ఇప్పుడు కరంచేడులో ఆ రోజు కమ్మోలను ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ చుండూరు జరిగేది కాదు. చుండూరులో రెడ్లను ఎన్కౌంటర్ చేస్తే దళితులు ఓచకోతకు వస్తే మళ్ళీ లక్ష్మీపేట జరిగేది కాదు. లక్ష్మీపేట కాపుల్ని ఎన్కౌంటర్ చేయలేదే. కాబట్టి అంటే నేరాలను కంట్రోల్ చేయడానికి అంటే దళిత సమాజాన్ని భయప్రాంతం చేయడానికి తెనాలిలో పోలీసు దాష్టికం చేశారు. అక్కడ జనసేన ఎమ్మెల్యే మరియు మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో 2 నెలల క్రితం అక్కడ తెనాలి ఐతనగర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడానికి తీసేయాలని కుట్ర జరిగింది. అడున్న స్థానిక మహిళలు క్రైస్తవులు అందరూ కూడా అడ్డుకున్నారు. తీవ్రమైన ఆందోళన తప్పక తలకు మనోహర్ వచ్చి విగ్రహాన్ని ఆడబెడతామని చెప్పాడు. అప్పుడు వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకున్న పోలీసు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఒక కుట్ర ప్రకారం తెనాల్లో ఐతానగర్ అనేది కారంచేడు చుండూరు ఉద్యమాలకు కూడా షెల్టర్ ఇచ్చింది. ఆడ ఉద్యమకారులు ఉన్నారు, ఆడ చాలా మంది జైలు జీవితాలు అనుభవించారు, చదువుకున్నారు. వేరే చవితిని చంపి హత్య చేస్తే ముద్దాయిల్ని కోర్టు ఒప్పుకోదని గౌరవంగా ముసుగేసి చూపించారు. ముఖాలు కూడా చూపించకుండా ముసుగేసి చూపించారు. అంటే వాళ్ళంతా కమ్మోళ్ళనే అంటే ముద్దాయిని చూపించారా? ఎస్ఎస్టీలు హత్యకు గురైనా అత్యాచారాలకు గురైనా ముద్దాయిల్ని బహిరంగ చూపించరు. వాళ్ళు మీడియా కూడా చెప్పరు, అరెస్ట్ చేసి పంపించేస్తారు. ఎందుకు చేస్తున్నారట అంటే ఆ చట్టం ఇక్కడ లేదు, ఇక్కడ ఎందుకు ఇది చేసి కొట్టారు? పోలీసులు కొట్టే హక్కు ఎక్కడ ఉంది అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరేమైనా మార్చారా? పోలీసులు కొట్టే హక్కు ఉంటే మాకు ఒంగోలులో రేణగవరం పోలీస్ స్టేషన్లో ఓ పోలీస్ స్టేషన్కి మాదిగలను కొడితే వెళ్తే పెద్ద మనుషులు వాళ్ళని కొడితే మొన్న ఎస్ఐ రేణగవరం ఎస్ఐ జగన్మోహన్ రావుకి ఒంగోలు ఎస్ఐస్టీ కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. అదేవిధంగా ఈమె ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ రౌడీలు పోలీసు మామూలు చిరంజీవి గురించి మాట్లాడుతున్నారు, పోలీసు మీద హత్యా ప్రయత్నం జరిగిందని. మాకు ఒంగోలులో ఇక్కడ రేపు 24వ తేదీన ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఎర్రగొండపాలెనికి సంబంధించిన దళిత మహిళ అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటే గ్యాంగ్ రేప్ జరిగితే వాళ్ళని ఇక్కడంటే విజయవాడ సెంటర్ పొలిటికల్ సెంటర్ ఇదని ఒంగోలు తీసుకొచ్చారు. అప్పుడు హోంమంత్రి తానేటి వనిత, అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మరే విధంగా సందనలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, జిల్లా ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు అందరూ మొత్తం కాన్వాయిలో హోంమంత్రి వనిత రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి, ఆమె పేరు ఏసమ్మ ఎర్రగొండపాలెం వస్తే పరామర్శించడానికి వస్తే హోంమంత్రి కాన్వాయ్ మీద అప్పుడు తెలుగుదేశం వాళ్ళు 17 మంది మహిళలు దాడి చేశారు. ఎస్పీ సమక్షంలో, డిఎస్పీ సమక్షంలో. అదే గెరిల్లా క్రైమ్ నెంబర్ 140/22 ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్. సాక్షాత్తు మాజీ అప్పుడు హోంమంత్రి తానేటి వనిత మీద కాన్వాయ్ మీద దాడి చేశారు. ఆ కాన్వాయ్లో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సందనలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఉన్నారు. వాళ్ళ మీద 307 ఎందుకు పెట్టలేదు? ముద్దాయిల మీద వాళ్ళని అరెస్ట్ చేయలేదే, కేసు కట్టి వదిలేశారు. అప్పుడు అంటే హోంమంత్రి కంటే కానిస్టేబుల్ గొప్పడా? అంటే చంపుతా అంటే 307 వచ్చిందా? కాబట్టి హోంమంత్రి చట్టవిరుద్ధంగా మాట్లాడుతుంది. వీళ్ళు ఇప్పుడు పోలీసులు గంజాయి వ్యాపారం ప్రోత్సహిస్తున్నారు. గంజాయి మోజెస్ అని ఒక కుర్రోని తీసుకెళ్ళి, ఒక ముస్లిం కుర్రోని తీసుకెళ్తే ఆ నాగిపోగి మోజెస్ ఆత్మహత్య చేసుకుంటే కేసు కడితే పోలీసులు మళ్ళా 27 లక్షలు ఇచ్చి ఎర్రగొండపాలెం సిఐఎస్ఐలు అతని కేసుని రాజు చేసుకోవడం జరిగింది.